జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠం వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. క్రోధం ప్రభో సంహరేతి యావద్గిరఃఖే మరుదాం చరంతి తావత్సవగ్నిర్భవ నేత్రజన్మా భస్మావశేషం మదనంచకారా. వీళ్ళ ఆకాశంలో దేవతల మాటలు నోట్లో నుంచి మాట ఇంకా రాలేదు. ఇంతలో ఆయన మూడవ కన్ను తెరిచాడు, అగ్ని జ్వాల వచ్చింది, వాడు భస్మమైనాడు, బూడిదైపోయినాడు మన్మథుడు. పార్వతీదేవి ఆ దృశ్యాన్ని చూసి స్పృహ పడిపోయింది. శివుడు చూశాడు. వెంటనే నందీశ్వర, ఇక్కడ ఇంకా మనం ఉండటానికి వీల్లేదు, ఈ స్థలం బాగలేదు, వెళ్ళిపోదాము అన్నాడు. అందరూ అదృశ్యమైపోయినారు క్షణంలో. ఒక క్షణంలో అక్కడ ఎవరు లేరు అసలు. నందీశ్వర, భృంగీశ్వర, శృంగీశ్వర ఎవరు, ఆ ప్రమదగణం సమస్తము శివుడితో సహా మాయమైపోయింది, నిర్మానుష్యమైపోయింది. అక్కడ మన్మధుడి బూడిద మిగిలింది. స్పృహ తప్పిన పార్వతీదేవి ఉన్నది. వార్త క్షణంలో హిమాలయ చక్రవర్తికి చేరింది, హిమవంతుడికి చేరింది. ఆయన ఆకాశగమనంలో వచ్చి అమ్మాయిని తీసుకున్నాడు. అమ్మాయిని తీసుకొని వేగంగా వెళ్ళిపోయినాడు. ఇక్కడ ఉండకూడదు లేని వేగ దీర్ఘీకృతాంగ. వేగంగా వెళుతుంటే ఆయన శరీరం కూడా సాగిందంటాడు కాళిదాసు. అమ్మాయిని తీసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. అది అక్కడ. ఇక్కడ ఇప్పుడు ఈ మన్మధుడి బూడిద కుప్ప మిగిలింది. కాసేపు అయిన తర్వాత ఆకాశంలో చిత్రకర్ముడు అనేటువంటి దేవయోని సంజాతుడు బయలుదేరి వెళ్తున్నాడు. దివ్యశక్తులు కలిగినటువంటి వాడు కింద రోజు అప్పుడప్పుడు వెళ్తుంటాడు. కింద శివుడి ఆశ్రమం కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడన్నా దిగి వచ్చి నమస్కారం చేస్తుంటాడు, వెళ్తుంటాడు. వాడు ఇక్కడ చూస్తే నిర్మానుష్యంగా ఉంది. దేమిటి, ఇక్కడ శివాశ్రమం ఉండాలి కదా, ఏమైంది? చూస్తే ఎవరు కనపడటం లేదు. కిందికి దిగి వచ్చాడు. కిందికి దిగి వస్తే బూడిద కుప్ప కనిపించింది. వాడు దివ్య దృష్టి కలవాడు. చూసి ఓహో, మన్మధుడి యొక్క బూడిద ఇది, సామాన్యమైనటువంటిది కాదు అనుకున్నాడు. వాడు మంచి మంత్రశాస్త్రవేత్త. ఆ బూడిదను మొత్తం ఒక బొమ్మగా చేశాడు. ఒక పెద్ద బొమ్మ, మనిషి అంత ఎత్తు బొమ్మ. ఆ బొమ్మ చేసి అక్కడ కూర్చున్నాడు. కూర్చొని శతరుద్రియం పారాయణం చేయటం మొదలుపెట్టాడు. నమస్తే రుద్రమన్యవే ఉతోత ఇషవే నమః అని మొదలుపెట్టాడు. శతరుద్రియం మొత్తం పారాయణం చేసేసరికి నమ శివాయ చ శివతరాయ చ నమ శంభవే చ మయోభవే చ చేసేసరికి ఆ విగ్రహానికి ప్రాణం వచ్చింది. మంత్రశాస్త్రంలో పుత్తళీ ప్రయోగము అని ఉన్నది. అంటే ఎవరికన్నా అపకారం చేయదలుచుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బొమ్మను తయారు చేస్తారు. ఓ మనిషి బొమ్మను తయారు చేస్తారు. ఓ మనిషిని చంపాలే, మనిషి బొమ్మ తయారు చేస్తారు. జాగ్రత్తగా ఆ మనిషి స్పర్శ కలిగిన వస్తువులు ఏవో ఒకటి సంపాదిస్తారు. ఆ మనిషి నడిచినప్పుడు వాడి కాలు దుమ్ము తెచ్చుకుంటారు. ఆ దుమ్ము, ఈ శ్మశానపు బూడిద, ఇంకేదో పిండి అవి ఇవి కలిపి ఓ బొమ్మ చేస్తారు. ఈ బొమ్మ చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. చేస్తే వాడి యొక్క ఆ ప్రాణశక్తి దీంట్లోకి వస్తుంది. సూక్ష్మ శరీరం అంటారు దాన్ని, యాస్ట్రల్ బాడీ. అసలు మనిషి యొక్క ప్రాణశక్తి, యాస్ట్రల్ బాడీ ఇక్కడికి వస్తుంది. లింగ శరీరము, సూక్ష్మ శరీరము ఏదైనా అనొచ్చు దాన్ని. దానికి మేకులు గుచ్చుతారు, ముళ్ళు గుచ్చుతారు. ఎక్కడ ముళ్ళు గుచ్చితే అక్కడ వాడికి వ్యాధి వస్తుంది. మంత్రంతో చేస్తారు ఇదంతా కూడా. గొంతులో ముళ్ళు గుచ్చుతారు, కొన్నాళ్ళకు మరణిస్తాడు. ఇంకేదో పొట్టలో ముళ్ళు గుచ్చుతారు, పొట్టలో వ్యాధి వస్తుంది, పుండు వస్తుంది. ఇట్లా పుత్తళి ప్రక్రియ. పుత్తళి అంటే బొమ్మ. ఈ బొమ్మలు చేసేటువంటి ప్రక్రియ ఒకటి ఉన్నది. సరే, అది మంత్రశాస్త్రానికి సంబంధించిన విషయం. ఇక్కడ వీడు పెద్ద బొమ్మ చేశాడు. శతరుద్రియం చదివేసరికి దాంట్లోకి ప్రాణం వచ్చింది. అసలు లలితాదేవి భూమి మీద అవతరించటానికి ఇది ప్రధానమైనటువంటి కథ. బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి ప్రధానమైన కథ. మన్మధుడు దహనమైనాడు. మన్మధుడికి శరీరం ఇచ్చినట్టుగా ఇక్కడ శంకరాచార్యుల వారు మనకు చెబుతున్నారు కదా. ఎట్లా వాడి శరీరం ముందు పోయిందిగా, పోయిన తర్వాతగా ఇచ్చింది. ఎందుకు పోయింది? ఈ కారణం వల్ల పోయింది. ఈ బొమ్మనులోకి ప్రాణం వచ్చింది. ఆ చిత్రకర్ముడు చూశాడు, ఆనందించాడు. తండ్రి, నేనెవరిని? నాయనా, నీవు మనవాడివి, రాక్షసుడివి. నన్ను ఏం చేయమంటారు? నన్ను ఎందుకు సృష్టించారు?
నేను శతరుద్రియం పారాయణం చేస్తున్నాను, నువ్వు కూడా చెయ్యి అన్నారు. ఇద్దరూ కలిసి పారాయణం చేస్తున్నారు. ఇంకో పారాయణం అయ్యేసరికి రుద్రదేవుడు వచ్చాడు. ఈ శివుడు వేరు, వెళ్ళిపోయిన శివుడు వేరు, రుద్రుడు వచ్చాడు. ఈ రుద్రుడు వచ్చి, నాయనా నీ పారాయణానికి సంతోషించాను, నేను నీకు వరం ఇస్తున్నాను అంటే ఒక్కసారి శతరుద్రీయం చదవంగానే రుద్రుడు దిగి వచ్చాడు. శతరుద్రీయం, రుద్రుడి యొక్క మంత్రాలవి. నేను చాలా సంతోషించాను, నీకు అపారమైనటువంటి శక్తిని ఇస్తున్నాను, అజేయమైన పరాక్రమాన్ని ఇస్తున్నాను. ఈ 3 లోకములలో ఎవరూ నిన్ను జయించలేరు, ఎవరూ నిన్ను చంపలేరు, నిన్నెవడూ చంపలేడు. ఈ వాక్యం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం. నిన్నెవడూ చంపలేడు, నిన్నెవరూ ఈ 3 లోకాలలో గెలవలేరు, అజేయమైన పరాక్రమం నీకు ఇస్తున్నాను. 60,000 సంవత్సరముల పాటు నీవు ఈ 3 లోకములను పరిపాలించు అన్నాడు. తమ ఆజ్ఞ అన్నాడు వాడు, ఆ రాక్షసుడు. రుద్రుడు వెళ్ళాడు. కాసేపటికి బ్రహ్మదేవుడు వచ్చాడు. బ్రహ్మదేవుడు వచ్చి, రుద్రుడి వల్ల వరం పొందావురా నాయన, ఎంత అదృష్టవంతుడివిరా, భండ అన్నాడు. భండ అంటే శాబాష్, భేష్ అని అర్థం. బ్రహ్మదేవుడంతటి వాడు భండ అనటం వల్ల వాడు భండాసురుడైనాడు. ఆ భండాసురుడు 3 లోకములలోనూ అజేయుడు. వాడు రుద్రుడి యొక్క వరం వల్ల వాడు 3 లోకాలను కూడా 60,000 సంవత్సరముల పాటు పరిపాలించేటువంటి హక్కును, అధికారాన్ని, వరాన్ని పొందాడు. ఎప్పుడైతే క్షణంలో ఈ వార్త 3 లోకాలలో వ్యాపించింది, వాడిని ఇప్పుడు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు కూడా ఏమీ చేయలేరు. దేవతల గురువు బృహస్పతి అయినట్లే రాక్షసులకు గురువు శుక్రాచార్యుల వారు వచ్చారు. నాయనా, నువ్వు గొప్ప మహనీయుడివిరా, రాక్షసుడివి, నీవు రాక్షస చక్రవర్తివి కావాలి. ఇప్పుడు రాక్షస సామ్రాజ్యానికి నిన్ను అధిపతిని చేస్తాము, పట్టాభిషేకం చేస్తాము అన్నారు శుక్రాచార్యులు. ఆయనతో పెద్ద పెద్ద మహారాక్షసులందరూ కూడా వచ్చారు. ఎక్కడెక్కడున్న వాళ్ళందరూ వచ్చారు. మీ ఇష్టం, మీ ఆజ్ఞ, గురువు గారు మీరు చెప్పండి, రాక్షస కులానికి మీరు గురువు అన్నాడు భండాసురుడు. ఆ భండాసురుడు కోసం అప్పుడు మనం ఎక్కడ కొత్త రాజధాని కట్టుకుందాం అని ఆలోచిస్తున్నారు శుక్రాచార్యుల వారు. రాక్షసులంతా ఆలోచించారు. దక్షిణ భారతంలో మహేంద్ర పర్వత ప్రాంతంలో రాజధాని కట్టుకోవటానికి అనువైనటువంటి ప్రదేశం దొరికింది. ఈ సంఘటన, ఇదంతా కూడా, ఈ ఘట్టమంతా హిమాలయాలలో జరిగింది. హిమాలయాలలో జరిగినటువంటి, హిమాలయ పర్వత ప్రాంతంలో జరిగినటువంటి ఈ సన్నివేశం, వాళ్లకు రాజధాని మహేంద్ర పర్వతం దగ్గర పెద్ద స్థలాలవి ఉన్నాయి. దానికి శూన్యక నగరము అని పేరు పెట్టారు. శూన్యక నగరం రాజధానిగా భండాసురుడికి పట్టాభిషేకమైంది. వాడు తనతో పాటుగా ఆ భస్మ రాశిలో నుండి పక్కన మరికొంత బూడిద పడి ఉంటే దాంట్లో నుండి 2 రాక్షసులను సృష్టించుకున్నాడు. విశుక్రుడు, విషంగుడు అని చెప్పి వాళ్ళు సోదరులు అతడికి. వాళ్ళు మంత్రులు, సేనాపతులుగా, ఒకడు మంత్రి ఒకడు సేనాపతిగా ఉన్నారు. వాడి రాజ్య పరిపాలన మొదలైంది. భండాసురుడి యొక్క భయంకరమైనటువంటి చేష్టల వల్ల సృష్టి ఆగిపోయింది. కామప్రళయం వచ్చింది. అతడి సోదరులు విశుక్రుడు, విషంగుడు వాళ్ళు తాను కలిసి 3 లోకాలలో కూడా స్త్రీలకు స్త్రీత్వాన్ని, పురుషులకు పురుషత్వాన్ని లేకుండా చేశారు. అంటే ఈ లోకంలో రాక్షస జాతి తప్ప మరి ఏ ఇతర జాతి కూడా ఉండకూడదు, అందరూ నశించిపోవాలా. కానీ నశించటం అంటే అందరినీ చంపుదాము అని అంటే ఇంద్రాది దేవతలందరూ వచ్చి కాళ్ళ దగ్గర ఉండి సేవలు చేస్తున్నారు. సేవలు చేస్తున్న వాళ్ళను, శరణాగతులైన వాళ్ళను చంపటం ధర్మం కాదు. అందువల్ల వాళ్ళు బతికినంతకాలం బతుకుతారు. వాళ్ళకు సంతానం లేకుండా చేసేటైతే వాళ్ళ వంశాలు నాశనమైపోతాయి. ఇది భండాసురుడి యొక్క ఆలోచన. ఒక దేవతలనే కాదు, సమస్త జాతులు, రాక్షసేతరమైనటువంటి జాతులందరూ కూడా నశించిపోవాలి. ఈ ప్రపంచంలో రాక్షస జాతి తప్ప ఇంకేది ఉండకూడదు.
ఈ ఆలోచనతో వాడు చేసినటువంటి పని ఇది జరుగుతున్నది. అంటే సృష్టి ఆగిపోయింది. ఒక రాక్షసులకు మాత్రం పిల్లలు పుడుతున్నారు, మిగతా సృష్టి అంతా ఆగిపోయింది. అయిపోతే దేవతలు 60,000 సంవత్సరాల పాటు రుద్రుడు వరం ఇచ్చాడు వాడికి, ఎవరూ ఏమీ చేయలేరు. 60,000 సంవత్సరాలు అయిపోతుంటే ఇప్పుడు ఏం చేయాలా అని వాళ్ళు రహస్యంగా సమావేశమైనారు. ఏం చేయాలి? ఈ 60,000 ఏళ్ళు అయ్యేలోపు వాడు మళ్ళీ ఏ రుద్రుని గురించి తపస్సు చేసి మళ్ళీ వరం పొందితే ఏం చేయగలుగుతారు అప్పుడు? అందువల్ల మనం జాగ్రత్తగా ఆలోచించుకొని చెయ్యాలా అని అనుకున్నారు. అందుకని అందరూ కలిసి ఆలోచించారు. ఇంద్రాది దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు కైలాసానికి తీసుకెళ్ళాడు. శివుడు కూడా కలిశాడు. అందరూ కలిసి విష్ణుదేవుడి దగ్గరికి వెళ్ళారు. పురాణాలలో కనిపించేది, రాక్షసులను సంహరించడానికి ఎప్పుడు అవసరమైనా ఆ రాక్షస సంహారం విష్ణుమూర్తి చేస్తుంటాడు. అందువల్ల దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయటం ఆయన తన కర్తవ్యంగా పెట్టుకున్నాడు. భగవద్గీతలో కూడా అదే చెప్తాడు ఆయన. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను రక్షించటానికి, దుష్టులను శిక్షించటానికి నేను ప్రతి యుగంలో అవసరమైనప్పుడల్లా అవతరిస్తుంటాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే ధర్మం అధర్మంతో పోరాడలేక అలిసిపోతుందో, బలవంతులు దుర్మార్గులు వాళ్ళు గెలుస్తూ ఉంటారు, మంచివాళ్ళు సజ్జనులు వాళ్ళ ముందు నిలవలేకపోతుంటారు. అలాంటప్పుడు ధర్మాన్ని రక్షించటం కోసం నేను వస్తాను, దిగి వస్తాను, అవతరిస్తాను అన్నాడు భగవద్గీతలో కృష్ణుడు. భగవంతుడి యొక్క తత్వం అది. కనుక విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు అందరూ. వెళ్ళి, ఈ భండాసురుడు యొక్క పరిస్థితి ఎట్లా ఉన్నది మీకు తెలుసు కదా, 60,000 సంవత్సరాలు అయిపోతున్నాయి, ఇప్పుడు ఏం చేయాలా? అక్కడ మరొకటి ఉన్నది, వాడి వల్ల హింసపడుతున్నటువంటి వాళ్ళు, బాధపడుతున్న వాళ్ళు. అటువైపు శివుని కంటి మంటలో మన్మధుడు దగ్ధమైతే దాంట్లో నుంచి వచ్చాడు వీడు. ఆ పార్వతీదేవి ఉన్నది. శివుడికి పార్వతీదేవికి వివాహమైతే కానీ వాళ్ళకు పుట్టిన పిల్లవాడి వల్ల కానీ తారకాసురుడు సంహరించబడడు బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల. ఆ పార్వతీదేవి తపస్సు చేస్తున్నది. వాళ్ళిద్దరికీ పెళ్లి కాలేదు, వాళ్ళిద్దరికీ పెళ్లి కావాలా? తారకాసుర సంహారం జరగాలి, ఈలోపు ముందు భండాసుర సంహారం జరగాలి. కనుక దీన్ని ఎట్లా మీరు అవతరించి సంహరించండి భండాసురుణ్ణి అన్నాడు. అంటే అప్పుడు విష్ణుదేవుడు అన్నాడు, మనకంటే పైన ఉన్నటువంటి రుద్రదేవుడు వరం ఇచ్చాడు, పరశంభువు వరం ఇచ్చాడు. ఆయన యొక్క వరం వల్ల 60,000 సంవత్సరాల పాటు ఎవరూ కూడా వాడిని కదిలించడానికి వీల్లేదు. ఆ తర్వాత కూడా ఆయన ఇచ్చిన వరం, ఈ బ్రహ్మాండంలోని వారెవరూ కూడా నిన్ను జయించలేరు, ఈ బ్రహ్మాండంలో ఉన్న ఎవడూ నిన్ను జయించలేడు, చంపలేడు అని వరం ఇచ్చాడు రుద్రుడు. ఈ బ్రహ్మాండంలో వాళ్ళమే మనమంతా. అందువల్ల ఆయన మాట మనకు శిరోధార్యం, మనం చంపటానికి మనకు శక్తి చాలదు. తస్మాత్ అస్మాకమపి జ్వరః, మనందరం కూడాను ఆ శాసనానికి బద్ధులమైనటువంటి వాళ్ళం, అందువల్ల నేను కూడా చంపటానికి వీల్లేదు అని అన్నాడు. అంటే మరి ఎట్లా అంటే దానికి ఒక మార్గం ఉన్నది. ఏమిటి ఆ మార్గం అని అంటే, లలితాదేవి రుద్రుడిచ్చినటువంటి వరంలో ఒక వాక్యం ఉన్నది, నిన్ను ఎవడూ చంపలేడు ఈ బ్రహ్మాండంలో అన్నాడు. ఎవడు అంటే ఏ పురుషుడు అని అర్థం. కనుక పురుషుడు చంపడు, స్త్రీ చంపవచ్చు. ఆ వాక్యంలో ఉన్న అర్థం స్త్రీ చంపవచ్చు. మరి ఏ స్త్రీ చంపుతుంది? ఆ స్త్రీ కూడా ఈ బ్రహ్మాండంలో ఉన్న స్త్రీ పనికిరాదు. మళ్ళీ ఈ బ్రహ్మాండంలో ఉన్న వాళ్ళు ఎవరు చంపడానికి లేదుగా. కనుక ఈ బ్రహ్మాండానికి అవతల ఉన్నటువంటి ఎవరో మహనీయురాలైనటువంటి స్త్రీ కావాలి, ఆ స్త్రీ ఉన్నది అన్నాడు విష్ణుమూర్తి. ఎవరామె అన్నారు. లలితాదేవి. లలితాదేవే, పేరెప్పుడు వినలేదే, ఇన్నాళ్ళు మీరే అందరికంటే గొప్పవాళ్ళమని అనుకుంటున్నాము అంటే
నేను కాదు, నాకంటే ఎన్నో కోట్ల రెట్లు గొప్ప మహనీయురాలు ఆవిడే మనల్ని అందరినీ కూడా సృష్టించింది అని చెప్పన్నాడు. విరించి సంచిన్వన్ విరచయతి లోకాన్ అవికలం. ఇంతకుముందు ఇచ్చిన వాక్యం మనకు. అంటే ఈ అనంతమైనటువంటి సృష్టి ఆమె పాదధూళి వల్ల వచ్చింది అన్నాడు విష్ణుమూర్తి. మరి సరే, ఆమెను పిలుద్దాము. ఎక్కడున్నది? ఈ బ్రహ్మాండాలకు అవతల ఎక్కడో ఉంటుంది. ఈ బ్రహ్మాండం దాటి అవతలికి పోతే అక్కడ ఒక మహాక్షీర సముద్రం ఉంటుంది, బ్రహ్మద్రవం ఉంటుంది. ఆ బ్రహ్మద్రవంలో, ఆ క్షీర సముద్రంలో మిల్కీవే అని అంటారు ఇంగ్లీష్లో. దాంట్లో ఈ సమస్త బ్రహ్మాండములు తేలియాడుతూ ఉంటాయి బంతుల్లాగా. మనదొక చిన్న బ్రహ్మాండం, ఇలాంటి బ్రహ్మాండాలు చాలా ఉన్నాయి. ఈ బ్రహ్మాండాలకు అవతల ఎక్కడో ఉంటుంది ఆవిడ. మరి అయితే అక్కడికి వెళదామండి. వెళ్ళటం ఎట్లా? ముందు బ్రహ్మాండంలో నుంచి బయటపడాలిగా. ఎట్లా బయటపడటం? ఈ బ్రహ్మాండము చుట్టూ ఏ బ్రహ్మాండములోనైతే ఈ లోకములన్నీ ఉన్నాయో, భూలోక, భోర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక, కైలాసాదులన్నీ ఉన్నాయో, అడుగున అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళములు ఉన్నాయో, నక్షత్రాలు ఉన్నాయి, సూర్యాది నవగ్రహాలు ఉన్నాయి, అన్నీ ఈ బ్రహ్మాండంలోవే. ఇది దాటి బయటికి పోవాలనంటే ఈ బ్రహ్మాండము చుట్టూ కొన్ని వందల మైళ్ళ మందం కలిగినటువంటి గోడ ఉన్నది. ఆ గోడను దాటి అవతలికి వెళ్ళాలి. ఎట్లా వెళ్ళటం అంటే, ఎక్కడన్నా పగుళ్ళు ఉన్నాయేమో అని వెతికారు. వెతికితే ఒక చోట కాస్త పగుళ్ళు కనిపిస్తున్నాయి. ఏమిటా పగుళ్ళు అని చూశారు. చూస్తే అక్కడ ఒక రావి చెట్టు వేలాడుతూ ఉన్నది. బ్రహ్మాండము యొక్క కప్పు పైన ఉన్నది, దానికి ఒక చెట్టు వేలాడుతున్నది, రావి చెట్టు. కొమ్మలన్నీ కిందికి ఉన్నాయి, వేళ్ళు ఎక్కడున్నాయో తెలియదు. ఆ చెట్టు ఉన్నది. రావి చెట్టును గురించి పట్టణాల్లో కంటే పల్లెటూళ్ళలో వాళ్ళకు బాగా తెలుసు. ఎక్కడో ఒక గోడలో ఒక కాకి రెట్ట వేస్తుంది, అది కాస్త చిన్న మొక్క మొలుస్తుంది. దాన్ని పట్టించుకోకపోతే పెరిగి పెద్దదై గోడను పగలగొడుతుంది. ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. భగవద్గీతలో ఉన్నది. ఒక చెట్టు ఉన్నదయ్యా, అద్భుతమైన చెట్టు, రావి చెట్టు. అదేమిటి అని అంటే, కొమ్మలన్నీ కిందికి ఉంటాయి, బోధంతా కిందికి ఉంటుంది, చెట్టంతా కిందికి ఉంటుంది, వేళ్ళు అవతలికి ఉంటాయి. ఈ అశ్వత్థ వృక్షము యొక్క విశేషం ఎవడైతే తెలుసుకుంటాడో, చందాంసి యస్య పర్ణాని, దాని ఆకులు వేదములు, యస్తం వేద సవేదవిత్. దీని రహస్యాన్ని ఎవడు తెలుసుకున్నాడో వాడు దివ్యజ్ఞానం తెలుసుకున్నటువంటి వాడు, డివైన్ విజ్డమ్ అని చెప్పి భగవద్గీత చెప్తున్నది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. ఆ రావి చెట్టు యొక్క ప్రభావం వల్ల అక్కడక్కడక్కడ పగుళ్ళు కనిపిస్తున్నాయి. ఆ పగుళ్ళ దగ్గరికి అష్ట దిగ్గజాలను పిలిపించారు. ఐరావతము మొదలైనటువంటి దిగ్గజాలను పిలిపించారు. వాటి కుంభస్థలాలతో ఆ గోడను బద్దలు కొట్టారు. కాస్త సందు ఏర్పడింది. ఆ సందులో దూరి ఈ త్రిమూర్తులు, భూదేవి వీళ్ళందరూ కూడాను బయటికి వెళ్ళారు. బయటికి వెళితే అక్కడ బ్రహ్మద్రవం ఉన్నది. దాంట్లో ఈ బ్రహ్మాండం తేలాడుతూ ఉన్నది. తేలాడుతుంటే వీళ్ళందరూ కూడా బయలుదేరి పైకి వెళ్తున్నారు. దోవలో ఇతర బ్రహ్మాండాల వాళ్ళు ఉన్నారు. ఈ బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు వెళ్తుంటే ఒక్కో బ్రహ్మాండం దగ్గర బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు వచ్చి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు, కాస్త బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి ఏదో ఇట్లా అడుగుతున్నారు. ఇవన్నీ దాటుకొని నెమ్మదిగా వాళ్ళు ఆ అమృత సముద్రం మధ్యలో, సుధా సింధోర్ మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యా కతిచన చిదానందలహరీం. అమృత సముద్రం, ఆ అమృత సముద్రంలో మణిద్వీపం, ఆ మణిద్వీపంలో తోట, కడిమి చెట్ల తోట, ఆ తోట మధ్యలో మహాభవనం, ఆ దాంట్లో ఉంటుంది లలితాదేవి. అక్కడికి వెళ్ళాలని బయలుదేరారు వీళ్ళందరూ కూడా. కొంత దూరం పోయినారు. కొంత దూరం పోయిన తర్వాత అక్కడికి వెళ్ళటానికి మధ్యలో ఆ పరమేశ్వరి యొక్క పరివారంలో ఉన్న అత్యంత ముఖ్యుడు
అక్కడ రుద్రుడు అని ఉన్నాడు, పరశంభువు అని అంటారు ఆయన భార్య ఉన్నారు. అది పెద్ద క్యాంప్ అన్నమాట. దోవలో ఆర్మీ క్యాంప్స్ ఉంటాయి, మధ్య మధ్యలో అసలు చోటికి వెళ్ళే ముందు అన్ని జాగ్రత్తగా పరీక్షలు చేసి పంపిస్తుంటారు. అక్కడికి వెళ్ళారు వీళ్ళు. అక్కడికి వెళ్ళి మేము లలితాదేవి దగ్గరికి వెళ్ళాలి, ఆమె దర్శనం కోసం వచ్చాము, మా సంగతి మీకు తెలుసు కదా అని అంటే, అమ్మవారు మీకు ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వదు అన్నారు. అయ్యో అదేమిటండి, ఎట్లా మరి అని అంటేను, ఇంటర్వ్యూకు మీకు ఉన్న క్వాలిఫికేషన్ సరిపోదు, మీకు వీలు లేదు అమ్మవారి దగ్గరికి వెళ్ళటానికి అని అంటే, ఏమిటన్నారు అంటే, మీరు అమ్మవారిని చూడాలనంటే అర్హత సంపాదించాలి, యోగ్యత సంపాదించాలి, అమ్మవారి మంత్రాన్ని చెయ్యాలి, జపం చెయ్యాలి, హోమం చెయ్యాలా, ఇవన్నీ చేస్తే కానీ మీకు అర్హత రాదు. ఒక దేవతా దర్శనం సులభం కాదు. ఎవరైనా ఒక దేవతను చూడాలనుకుంటే ఆ మంత్రం ఉపదేశం పొందాలి, జపములు చేయాలి, హోమాలు చేయాలి, ధ్యానాలు చేయాలా, ఎంతో కష్టపడాలి, లక్షల కోట్ల జపం చేయాలా, అప్పుడు ఎప్పటికో ఆ అనుగ్రహం వస్తుంది అంటే మరి ఎట్లా అన్నారు. అప్పుడు ఆయన వాళ్ళందరికీ కూడాను అమ్మవారి యొక్క పంచదశి షోడశి మంత్రాన్ని ఉపదేశించారు. ఈ వచ్చిన వాళ్ళందరికీ కూడా వచ్చి మిగతా వాళ్ళందరికీ మీరు చెప్పండి, మిగతా దేవతలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మీరు మంత్రం చెప్పండి. మంత్రం జపం చేయాలంటే మాలిక కావాలి. ఆ మాలలను ఆయన భార్య పరాదేవి, ఆమె చేతిలో మాలిక ఉన్నది. ఆ మాలలో నుండి కొన్ని వేల లక్షల మాలలు పుట్టినాయి. వాళ్ళకి ఇచ్చి మీ మాలలని కూడా మీరు తీసుకొని వెళ్ళి జపం చేయండి. మీరు జప సంఖ్య పూర్తయిన తర్వాత నన్ను స్మరించండి, నేను వస్తాను అన్నాడు ఆయన. అందరూ మళ్ళీ ఈ బ్రహ్మాండంలోకి వచ్చారు, జపాలు పూర్తి చేశారు. హోమం చెయ్యాలా, హోమం ఎట్లా చేయాలా, పెద్ద హోమకుండం తవ్వారు, అన్ని ఏర్పాట్లు చేశారు. కావలసినటువంటి నేతి డబ్బాలు అవి ఇవి అన్నీ సమిధులు అన్నీ కూడా వచ్చినాయి, అన్నీ రెడీ చేశారు, సిద్ధం చేశారు. సిద్ధం చేసి ఆ రుద్రదేవుడిని స్మరించారు. ఆ రుద్రదేవుడు దిగి వచ్చాడు. దిగి వచ్చి హోమం చేద్దాము అన్నాడు. అయ్యా అన్నీ సిద్ధం చేశామండి అన్నారు. మీరు సిద్ధం చేసిన ఏ వస్తువులు పనికిరావు అన్నాడు. అదేమిటి అంటే, ఈ బ్రహ్మాండములోని వస్తువులతో హోమం చేస్తే భండాసురుణ్ణి జయించటానికి వీల్లేదు. మరి ఎట్లా అంటే, అప్పుడు ఆయన ఈ బ్రహ్మాండమునకు అవతల నుండి సప్త మారుతములను ఆవాహనం చేశాడు. సప్తమారుతములు వచ్చినాయి, గాలులు, వాయువులు, మరుత్తులు. తన మూడవ కన్ను తెరిచి దాంట్లో నుండి అగ్ని సృష్టించాడు. ఈ అగ్నితోటి ఆ వాయువులు మండటం మొదలుపెట్టినాయి. దాన్ని చిదగ్ని అని అన్నారు. చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత సహస్రనామాలలో వస్తుంది మనకు మొదట్లోనే. ఆ అగ్ని వచ్చింది. ఆ అగ్నిలోకి ఇంకా ఆహుతులు వేయాలి, మంత్రం చెబుతూ ఆహుతులు వేయాలి. ఏం ఆహుతులు వేయమంటారు అన్నారు దేవతలు. ఏ ఆహుతులు పనికిరావు, మీకు మీరే సమర్పణ చేసుకోవాలి. ఎట్లా అనంటే, మీ శరీర భాగములను ఖండించి, మీ శరీరం మీద మాంసం ఉన్నది, ఈ మాంసాన్ని ఖండించి ముక్కలు ముక్కలు చేసి ఒక్కొక్క ముక్క వేస్తూ మంత్రం చెబుతూ ఆహుతి చేయండి. ఆజ్ఞా దేవతలు అట్లనే చేశారు. ముక్కలు చేయటం ఎట్లనండి, నొప్పి పుడుతుంది కదా, కోసుకోవడం సులభం కాదు కదా అంటే, దేవతలు వాళ్లకు దివ్యశక్తులు ఉన్నాయి, చేశారు. అయితే దాంట్లో ఒక రహస్యం ఉన్నది. కృతయుగంలో అస్థిగత ప్రాణులుగా ఉండేవాళ్ళు అందరూ కూడా. అస్థిగత ప్రాణులంటే శరీరం మీద ఎముకల గూడు, మాంసం లేకపోయినా చర్మం లేకపోయినా బతికుండేవాళ్ళు. అస్థి అంటే ఎముక. అస్థిగత ప్రాణులు అందరూ కూడా. త్రేతాయుగంలో చర్మగత ప్రాణులు అంటే ఎముకల గూడు మీద లోపల మాంసం లేకపోయినా అన్నం తినకపోయినా వాళ్ళు బతుకుతారు, చర్మగత ప్రాణులు వాళ్ళు. ద్వాపర యుగంలో మాంసగత ప్రాణులు అంటే అస్థిపంజరం మీద మాంసము చర్మము ఉంటే బతికేవాళ్ళు. కలియుగంలో అన్నగత ప్రాణులు, అన్నం ఉంటే బతుకుతారు, లేకపోతే లేదు. అప్పుడు కృతయుగంలో అది అస్థిగత ప్రాణులు కనుక వాళ్ళు తమ శరీర ఖండాలతో హోమం చేసినప్పటికీ కూడాను జీవించే ఉన్నారు. శరీరం మీద మాంసఖండాలన్నీ అయిపోయినాయి, ఇంకేం మిగల్లేదు.
అయ్యా ఇప్పుడు ఏం చేయమంటారు అన్నారు దేవతలు. ఏమి లేదు, మంత్రం చెబుతూ మీరు అగ్నిలోకి దూకండి అన్నారు. వాళ్ళు ఏం భయపడలేదు, సంకోచించలేదు. ఎందుకంటే రుద్రుడి యొక్క ప్రభావం, అమ్మవారి యొక్క ప్రభావం తెలుసు కనుక అందరూ దూకారు. అందరికీ దివ్య శరీరాలు వచ్చినాయి, యువతులకి వచ్చారు. అప్పుడు ఆయన అష్టకారికలను పఠించాడు. రుద్రుడు అష్టకారికలు, కొన్ని శ్లోకాలు, 8 శ్లోకాలు పఠించాడు. లలితాదేవిని ఆవాహనం చేస్తున్నాడు. విశ్వరూపిణి సర్వాత్మే విశ్వభూతైకనాయకి లలితా పరమేశాని సంవిద్వగ్నే సముద్భవా ఆనందరూపిణి పరే జగదానందదాయిని లలితా పరమేశాని సంవిద్వగ్నే సముద్భవా జ్ఞానజ్ఞాతృజ్ఞేయరూపే సర్వజ్ఞానప్రకాశిని లలితా పరమేశాని సంవిద్వగ్నే సముద్భవా.